అందరికీ హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అమ్మమ్మ గారిలు. ఈరోజు అయితే నేను మీకోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చానమాట. ఇది ఒక గుడి. అంటే మేము ఇక్కడికి పని ఉండి వచ్చామన్నమాట. ఊరికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ ఊళ్ళో ఈ గుడి మంచి ఫేమస్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజమే అనిపించింది. చూడడానికి చాలా చిన్నగా ఉందండి గుడి. ఇంత చిన్న గుడి ఇంత ఫేమస్ అని నేనైతే మనసులో అనుకున్నానండి ఫస్ట్ వెళ్ళంగానే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే ఇంత పవర్ఫుల్లా ఈ తల్లి అని చెప్పేసి అనుకున్నాము. ముందుగా ఎంట్రీ అవుతుంటేనే ముగ్గులతోటి ఎంత బాగా వెల్కమ్ చెప్పారు చూడండి. చాలా బాగా ముగ్గులు అయితే చూడండి గుడి ముందల ఎంత చక్కగా వేశారు. పెద్ద పెద్ద ముగ్గులండి. ఈ రోజుల్లో ఇలాంటి ముగ్గులు మనం చాలా తక్కువ అనమాట. ముగ్గులు వేసే ఓపిక కూడా లేదనుకోండి జనాలకి. కాకపోతే ఇలాగ చూస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. అమ్మవారి గుడి వచ్చేసి ఓం శ్రీ కాటి అంకమ్మ తల్లి దేవాలయం అనమాట. అంకమ్మ తల్లి దేవాలయం అంటే చుట్టుపక్కల చాలా ఫేమస్ అండి. ఈ ఒక్క గుడికి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ 2 సంవత్సరాలకు ఒకసారి సంబరాలు అయితే జరుపుకుంటారనమాట. ఈ సంబరాలు జరుపుకున్నప్పుడు మగవాళ్ళు చాలా ప్రత్యేకంగా తయారవుతారంటే వాళ్ళు ఏదైనా కోరికలు కోరుకుంటే అవి తీరితే అమ్మవారి వేషం వేసుకొని ఆడవారి వేషం వేసుకొని పొంగళ్ళు చేసి అమ్మవారికి మొక్కులు అయితే చెల్లించుకొని చాలా బాగా మొక్కుబళ్ళు అయితే తీర్చుకుంటారనమాట. ఈ పండగ వచ్చేసి 5 రోజుల దాకా చేస్తారంటండి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే అందరూ గుళ్ళ దగ్గర ఏటలు కోళ్ళు కోస్తారంటే, కానీ ఈ గుడి దగ్గర ఎక్కువ పందులు కోస్తారంటండి. మరి చూసారా ఎంత వింతగా ఉందో. కానీ ఈ అమ్మవారు పిలిస్తే పలుకుతుందండి. లోపల విగ్రహం అయితే లేదు, ఆడవాళ్ళకి లోపలికి ఎంట్రీ అయితే లేదనమాట. ఎంత పండగైనా ఎంత సంబరమైనా మగవాళ్ళే లోపలికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు. ఆడవాళ్ళకు మాత్రం బయట నుండే దండం పెట్టుకొని వెనక్కి తిరిగి వచ్చేయాలన్నమాట. మేము పోయేసరికి కూడా చూడండి తలుపులన్నీ మూసి ఉన్నాయి అనమాట. లోపలికి వెళ్ళనివ్వరు రమ్మంటే అక్కడ నుంచి ఆ తల్లికి దండం పెట్టుకొని మేమైతే కాసేపు కూర్చొని వచ్చేసామన్నట్టు. ఈ లోపల అక్కడ చూస్తే ఆడవాళ్ళందరూ కూర్చొని ఉన్నారనండి. ఎందుకు అనంటే ఎవరన్నా ఆ ఊరి ఆడపిల్లలు ఏదన్నా మొక్కుబడి తీర్చుకొని వాళ్ళకి కోరికలు తీరిన తర్వాత ఇలా మొక్కుబడులు అయితే తీర్చుకోవడానికి గుడికి అయితే వస్తారంట. ఆ గుడికి వచ్చి అయ్యగారు వచ్చిన దాకా వెయిట్ చేస్తున్నారు. అయ్యగారు వచ్చినా సరే ఆ మొక్కుబడులు అనేవి బయట కూర్చొని తీర్చుకొని వెళ్ళిపోవటం. ముఖ్యంగా ఏమిటంటే లోపల అమ్మవారి విగ్రహం అయితే ఉండదు. ఒక పెట్టె 2 వీర్ల కత్తులు అయితే ఉంటాయి అంటండి. మొత్తానికి చాలా బాగా అనిపించిందండి. చాలా పవర్ఫుల్ అయిన దేవాలయం అనమాట. మనకు సత్తెనపల్లిలో చాలా దగ్గర అందుబాటులో ఉందండి. 6 రోజులు ఉత్సవాలు కన్నుల పండగగా బ్రహ్మాండంగా చేస్తారంట. చూసి ఎంతో ప్రశాంతతతో మేమైతే గుడి దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చొని అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. మొత్తానికైతే ఇంత చూడటానికి ఇంత చిన్నగా ఉన్నా ఎంత పవర్ఫుల్లో మాటల్లో అయితే చెప్పలేము. అక్కడ వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అమ్మవారు ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నా అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికైతే మా ఛానల్ అయితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ కూర్చొని అయ్యగారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళకైతే ఏదో అనుకున్న కోరిక తీరిన తర్వాత వచ్చి ఇలా మొక్కుబళ్ళు అయితే తీర్చుకుంటారంట. కాసేపు వాళ్ళతో పాటు మేము కూడా కూర్చున్నామండి. అందరితో పాటు అందరు బయటనే ఇలా కూర్చోవాలి. లోపలికైతే ఎవరు వెళ్ళడానికి లేదు. ఈ లోపల అయ్యగారు అయితే వచ్చేసాడనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు మొక్కుబళ్ళు తీసుకున్నారు. తిరిగి మేము ఆ గుడి గురించి మాట్లాడుకుంటూ తిరిగి మేమైతే ప్రయాణం అయ్యామన్నమాట. మొత్తానికైతే ఊరి పేరు అయితే భీమవరం అనమాట. సత్తెనపల్లికి చాలా దగ్గరగా ఉంటుంది. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.